ఈ షార్ట్లో అయితే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్కి నేను ఏమేమైతే ప్యాక్ చేస్తానో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే స్నాకింగ్ కింద అయితే రాగి జావ పెట్టేశాను, అలానే కాబోలి శనగలు, ఫుల్ సైజ్ క్యారెట్ అయితే పెట్టేశానండి. ఇంకొకటి బయట క్లైమేట్ అయితే చాలా తేడాగా ఉంది, వర్షాలు పడుతున్నాయి, కోవిడ్ అంటున్నారు, ప్లస్ అది కాకుండా థ్రోట్ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి చక్కగా అల్లము, ధనియాలు, మిరియాలు బాగా దంచేసి చారు అయితే పెట్టాను. పెద్ద బాక్స్లోనేమో చారన్నం పెట్టాను, సెకండ్ బాక్స్ వచ్చేసేపటికి అట్టికాయ ఫ్రై చేశాను అనమాట. ఇంకా చారులోకి ఏదో ఒకటి నంచుకోవడానికి ఉండాలి కదా, అందుకని చెప్పి చికెన్ ఫ్రై కూడా పెట్టేశాను. మొత్తానికి ఇదనమాట మా హస్బెండ్ లంచ్ బాక్స్. ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ఎంగిల్ స్పూన్ బాస్కెట్లో పెడుతుంటే స్మెల్ వచ్చేస్తుందని చెప్పి నేను పెట్టేటప్పుడే స్పూన్కి టిష్యూ వ్రాప్ చేసి పెట్టేస్తాను. ఈయన తినేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ వ్రాప్ చేసి పెట్టేయడం వల్ల స్మెల్ అనేది ఉండట్లేదని ఇలా చేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్, ఇందులో అయితే హనీ వేసుకుని అయితే తినేసాం. ఇది చాలా మంచి ఫిల్లింగ్ బ్రేక్ఫాస్ట్, అస్సలు 2 వరకు అయితే ఆకలే వేయదు, హెల్త్కి కూడా చాలా మంచిది. రోల్డ్ ఓట్స్, చియా సీడ్స్, నట్స్ అయితే ఇందులో వేసాను అనమాట, ఫ్రూట్స్ అయితే ఏమీ వేయలేదు.